హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కోల్కతా ట్రిప్ లో ఈరోజు డే 5. మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ గా స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. క్రిస్పీ దోశ అంట. దోశ.in రెస్టారెంట్ నుంచి 193 రూపీస్ పడింది ఇది నాకు. అండ్ అక్కడ మండే ఏమో కోల్కతాలో ఏవి కూడా ఓపెన్ చేసి ఉండవంట. ఏ టూరిస్ట్ స్పాట్స్ ఏవి కూడా ఓపెన్లో ఉండవంట. మాకు ఆ విషయం తెలియదు. మేము బయటకు వచ్చి చూస్తే అన్ని క్లోజ్ అని చూపిస్తుంది. అప్పుడు ఆన్లైన్లో ఎక్కడ వెళ్ళాలంటే సైన్స్ సిటీ అని చెప్పింది అనమాట. సైన్స్ సిటీకి వెళ్ళాము. నాకు అడిగితే నా సజెషన్ ఏంటి అని అంటే, కలకత్తా వెళ్ళాక హౌరా బ్రిడ్జ్ అని కానీ వెళ్ళడం మానేయండి, కానీ సైన్స్ సిటీకి మాత్రం పక్కాగా వెళ్ళండి. చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. అండ్ అక్కడ మధ్యాహ్నం లంచ్కి నేను శాండ్విచ్ తీసుకున్నాను. వాడు కనీసం అది ఓవెన్లో కూడా బేక్ చేయకుండా అలా ఇచ్చేసాడు. నాకైతే చిరాకు వచ్చింది. అక్కడ నుంచి ఒక డ్రింక్స్ తాగేసాము. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా తిన్నాం అనమాట. సైన్స్ సిటీలో ఎంట్రీ టికెట్ 70 రూపీస్. అండ్ అలాగే కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను అన్ని సైన్స్ సిటీలో ఉన్నవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్, అలాగే సైన్స్ సిటీలో ఉన్న అడ్వెంచర్స్ అవన్నీ కూడా పార్టిసిపేట్ చేశాను. నాకు వచ్చిన కలకత్తా ట్రిప్ మొత్తంలో కూడా నేను ఎక్కడైనా బెస్ట్ ఎంజాయ్ చేశానంటే బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ఇదేని. ఇంకా అలాగే ఇక్కడ చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఒక కెమెరా ఉంటుంది, చాక్లెట్స్ మీద నుంచి పడుతున్న విజువల్ చూపిస్తుంది. మనము మన హ్యాండ్ అండ్ లెగ్ గెస్చర్స్తో అవి కింద పడకుండా మనము ఆపాలన్నమాట. అలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. నేను సైన్స్ సిటీ మొత్తం ఫుల్ వీడియో ఒకటి పెట్టాను అనమాట. మొత్తం అందులో ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, మేమేమి ఎక్స్ప్లోర్ చేసాము అవన్నీ కూడా పెట్టాము. అండ్ అక్కడ నుంచి ఈవినింగ్ మళ్ళీ ఒక మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఫ్రూట్ మిక్స్ తిన్నాము. ఫ్రూట్ మిక్స్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి గోధుమ ఉప్మా చేసుకొని తినేసాము. రోజు బయట ఫుడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి మొత్తంగా ఆ రోజు నాకు 18,000 స్టెప్స్ పడ్డాయి ఆల్మోస్ట్. సో మళ్ళీ డే 6లో కలుద్దాం. బాయ్ బాయ్.